మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజైతే మనం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు అమలు పరిచిందో దాంట్లో 2 అయితే అమలు పరిచారు. ఇంకా ఈ 28 తారీఖు అంటే ఈ రోజు నుండి మిగతా కూడా ప్రారంభించబోతున్నారు. వీటి కోసము దరఖాస్తు చేసుకోనికి ఏదైతుందో దీంట్లో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని స్పెషల్గా అంటే మొత్తం టీమ్ వైజ్గా డివైడ్ చేసి ఎక్కడ ఏ సెంటర్లో ఎన్ని పెట్టాలని చెప్పి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మిగిలిన వాటి కోసం అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారని చెప్పవచ్చు. అభయహస్తం దరఖాస్తు పత్రం ఇప్పుడైతే ఏదైతుందో మనకి ఆ పత్రంలోనే మొత్తం ఇప్పుడు దేనికి బందోబస్తుకైనా అంటే ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఉందో ఇప్పుడు కౌలు రైతులకి ఇంకా చాలా ఇప్పుడు మనకు పెడుతున్న దాంట్లో ఎట్లయితుందో మన ఇప్పుడు ఐఏఎస్లను అయితే జిల్లా పరంగా పెట్టిరు. ఇప్పుడు ఏంది ఇది నోబుల్ ఆఫీసర్లుగా మామూలుగా ఉంటారు కదా వాళ్ళని పెట్టిరు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్ల ప్రజాపాలన అమలు కోసం ఐఏఎస్ అధికారులను నియమించింది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. చూసిరా, జిహెచ్ఎంసీ పరిధిలోనైతే 600 కౌంటర్లు. ఇంకోటి చూసుకోవచ్చు మనం దీంట్లోనే ఏంటంటే అలాగే 30 సర్కిల్స్లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ 10,000 పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఒక దరఖాస్తులోనే 6 గ్యారెంటీలకు సంబంధించిన కాలంలు ఉండేగా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం అనే కాలం ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు పక్కన ఉన్న అది ఏంటంటే బాక్సులు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనకైతే ఏదైతే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ అయితే ఏవైతున్నాయో రైతు బంధు ఇవన్నీ సంథింగ్ కౌలు రైతులకు ఇప్పుడు వీటుకున్నాయి. మీరైతే ఏ పథకానికి అర్హులు అని చెప్పి ఉన్నదో ఆ పథకంకి సంబంధించి మీరు పక్కన ఏమంటారు మీ డీటెయిల్స్ మొత్తం రాయాలి. ఇప్పుడు దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు 2,500 ఆర్థిక సహాయం అయితే ఏదైతుందో ఈ పథకం కావాలనుకున్న వారైతే ఏదైతుందో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఒకటి మనకైతే ఏదైతే పెట్టిరో అదే రేషన్ కార్డు. ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి మన నంబర్ అయితే ఉంటుంది. రేషన్ కార్డు నంబర్ అప్లై చేయాలి. మీరు బియ్యం అయితే ఏదైతే తీసుకుంటారో రేషన్ కార్డు నంబర్ అప్లై చేసిన తర్వాత మీ కింద మీ డీటెయిల్స్ ఆధార్లో ఏముంది ఆధార్ నంబరు మొత్తం అవే డీటెయిల్స్ రాయాలి. ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే ఇప్పుడు కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తామని చెప్పి ఏదైతే 12,000 అయితే అమలు చెప్పిరో ఆ రైతు బంధు కానీ గ్యాస్ కానీ ఇవన్నిటికి ఇప్పుడు గ్యాస్కి సంబంధించి కూడా పక్కన డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలను అయితే ఇప్పుడు మీరు గ్యాస్కి అయితే ఏదైతే మీకు నంబర్ ఉంటుందో ఆ నంబర్ ఎంట్రీ చేయాలి. ఆ నంబర్ అయితే ఎవరి పేరు పైన ఉంటుందో వాళ్ళది మొత్తం డీటెయిల్స్ అన్నీ రాయాలి. మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ పేర్లు కానీ పూర్తి పేర్లతో సహా రాయాలి. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత సిలిండర్ల విషయంలో కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన కాలం కూడా ఉందంట. ఇది ఇంకొకటి చూసుకోవచ్చు. ఉద్యమకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 250 గజాల భూమి కోసం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నట్టు. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు మనం దేని గురించి అప్లై చేస్తున్నాం ఈ 6 గ్యారెంటీలల్లో మనం దేని గురించి పెడుతున్నాం ఆల్రెడీ 2 అంటే అమలు అయిపోయినాయి. ఇంకా మిగతా వాటి గురించి దేనికైతే పెడుతున్నాం మనం అని దానిపైన డీటెయిల్స్ అయితే దానికి సపరేట్గా బాక్సులలో మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే దీంట్లో భూములు అయితే ఎవరికి కావాలో 250 గజాలు ఉద్యమకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ ఇప్పుడు అమరవీరుల ఉద్యమకారులు వాళ్ళు ఉన్నారు నమోదు చేసుకోవచ్చు. గృహలక్ష్మి కింద ఇప్పుడు ఇంకోటి విద్యుత్కు సంబంధించింది కూడా 200 యూనిట్లు అయితే ఏదైతే ఫ్రీగా ఇస్తా అంటున్నారో 200 యూనిట్లు అంటే నెలకి ఏం లేదన్నా ఒక 1,000 రూపాయలు నుండి 1,200 రూపాయలు పడుతుంది. దాంట్లో కూడా అమలు చేసుకోవాలి. ఇంకోటి వీళ్ళు అమలు చేసుకున్న తర్వాత ఎట్లా అంటే మళ్ళీ అమలు చేసుకున్న తర్వాత ఇస్తారా అంటే డౌటే. అందరికీ రేషన్ కార్డులు లేవు. పాత రేషన్ కార్డులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళే అర్హులు. ఇప్పుడు వాళ్ళే చేసుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ ఈ 28 నుండి 6 వరకు జనవరి 6 వరకు అంటే ఈ మధ్యలో
రేషన్ కార్డులు ఉన్న వాళ్ళే చేసుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అది కూడా ఒక అదే అనుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడిపోయింది. చాలామందికి ఏంటంటే మాకు రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేని మేము ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ ఆధార్ కార్డువి కానీ కొంతమంది ఆధార్ కార్డులు ఉండవు, కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళే కానీ పిల్లలే కానీ వాళ్ళు వీళ్ళే కొన్ని ఆధార్ కార్డులు ఉండవు. దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డులు అప్లై చేసిన వాళ్ళకు కూడా మీకైతే అప్లై చేసిన తర్వాత ఈ కేవైసీ లెక్క మీకైతే ఏదైతే ఇన్వాయిస్ ఇస్తారో, మీకైతే ఏదైతే అప్లై చేసినట్టు ఇస్తారో ఆ ఇచ్చిన దాన్ని మీరు ఆ నంబర్ని కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒక ఛాన్సే. కానీ రేషన్ కార్డు విషయానికి వస్తే మ్యాండేటరీ కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఇక ముందు మరి ఈ వారం రోజులలో మరి 2 వారాలలో మరి అప్లై చేసుకున్న తర్వాత ఆ నంబర్తోని ఇప్పుడు ఈరోజు అప్లై చేసుకుంటే మళ్ళీ రేపు వచ్చే నంబర్తోని మళ్ళీ అది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయంటే అట్లా కూడా ఉన్నాయి, అట్లా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా వచ్చారు. కొన్ని జాగాలలో ఏంటంటే ఇప్పుడు మొయినాబాద్లో కొన్ని దాంట్లో వాళ్ళు అమలు చేసుకున్నామని చెప్పి పోతే అక్కడ దరఖాస్తు కోసం పోతే లేవని చెప్పి ఇప్పుడు బంద్ చేపిస్తున్నారంట. మొయినాబాద్లో కానీ కొన్ని ఏరియాలలో వచ్చినాయి. ఇప్పుడు అట్లా కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ బందోబస్తుగా పెట్టి అక్కడ ఉండి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మన సీఎం గారు అంటే బిజీగా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడే కదా కొత్త ప్రభుత్వం. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ స్వీకరించిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వీడు 6 తారీఖు అన్నారు, 6 తారీఖు వరకే లాస్టా? మళ్ళీ తర్వాత కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది కూడా చూడాలి. మళ్ళీ ఇప్పుడు 6 తర్వాత మాకు రేషన్ కార్డులు లేవు, మేము మళ్ళీ 6 తర్వాతనే వచ్చినాయి మాకు రేషన్ కార్డులు అనే వాళ్ళకు కూడా అప్లై చేసుకోనికి ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? మళ్ళీ అది కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి.